బీజేపీ వాళ్ళ ఆలోచన కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. వాళ్ళు దే ఆర్ నాట్ హ్యాపీ విత్ అలయన్సెస్, దే డోంట్ వాంట్ అలయన్సెస్, దే వాంట్ ఆల్ ద పవర్ ఫర్ దెమ్సెల్స్. ఎక్కడైతే ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే టీడీపీ గెలిచినా వైఎస్ఆర్సీపీ గెలిచినా వాళ్ళని ఏదో విగ్రహం పెట్టుకొని మన దగ్గర పెట్టుకోవచ్చు. అది ఎలాగో ఆప్షన్ ఉంది. ఇంక మూడో ఆప్షన్ ఏంటి, సొంతంగా కొంచెం పవర్ తెచ్చుకోగలిగితే, కొన్ని ఓట్లు తెచ్చుకోగలిగితే ఇంకా బార్గెనింగ్ పవర్ వస్తుంది. మేబీ ఫ్యూచర్లో వీళ్ళిద్దరిని సైడ్ చేసి సెకండ్ పొజిషన్ రావచ్చు ఇలా లోకల్ని. ఇంకా ఫ్యూచర్లో గవర్నమెంట్ కూడా ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు ఒడిశాలో ఉంది, బీజేపీతో పాటు ఉన్నారు, సైలెంట్గా బయటకు వచ్చారు, కాంగ్రెస్ని వెనక్కి తోసేసి సెకండ్ ప్లేస్కి వచ్చారు. అలాగే వెస్ట్ బెంగాల్లో ఏదైనా సిపిఎం ఒప్పుకోగానే, మమతా బెనర్జీ స్ట్రాంగ్ అవ్వగానే సైలెంట్గా అంటే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ సెకండ్ పొజిషన్కి వచ్చారు. బట్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళైనా వీళ్ళైనా వాళ్ళు గెలిచినా వీళ్ళు గెలిచినా ఇద్దరిని తెచ్చుకోవచ్చు. ఆప్షన్స్ ఎలాగో ఉన్నాయి. ఇప్పుడు మూడో ఆప్షన్ ఏంటి, సొంతంగా బలంగా గెలవటం. ఆ ఆలోచనతో వాళ్ళు చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నారు తప్పితే భయపడట్లేదు. వాళ్ళు ఏమి ఇక్కడ డిపాజిట్లు కోల్పోతాయని భయపడట్లేదు. వాళ్ళు అగ్రెసివ్ మూమెంట్తోనే వాళ్ళు వెళ్తున్నారు. ఆ విధంగా వాళ్ళ లాజిక్ మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా జనసేన పార్టీ అనేది వాళ్ళకి అర్థమవుతుందో లేదో కూడా మనకు తెలియదు. అప్పుడేమో ప్రత్యేక హోదా అని ఏదో ఉద్యమం చేసేస్తా అన్నాడు, తర్వాత మళ్ళీ నిద్రపోయారు. వనజాక్షి ఇష్యూ లేపుతున్నారు, శేఖర్ రెడ్డి ఇష్యూ లేపుతున్నారు. మరి ఆ రూమర్స్ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఉన్నట్టే కదా. మరి అప్పుడు ఏం మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. దానికి ఏం లాజిక్ లేదు. ఎందుకు షిఫ్ట్ చేశారు వాళ్ళ పద్ధతి అనేది మనకు అర్థం కాని విషయం. అలాగే క్యాపిటల్ 4 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కదా. 30,000 కోట్లు, 30,000 ఎకరాలు అప్పుడు నుంచి తీసుకున్న తర్వాత కూడా వెళ్తూనే ఉన్నాడు కదా 4 ఏళ్ళు. మరి ఇప్పుడు 30,000 ఎకరాలు ఎక్కువ అయిపోయినాయో అర్థం కావట్లేదు. 10,000 అదే అంటే 500 ఎకరాలు సంథింగ్ ఏదో ఉంటే చాలు, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కన్నా టైప్లో మాట్లాడుతున్నారు. దెన్ అవిశ్వాసం పెట్టమని చెప్పి మొన్నటి వరకు అవిశ్వాసం పెడితే మేము అందరినీ వెళ్ళి అన్ని స్టేట్స్కి వెళ్ళి అందరినీ అడుక్కొని తీసుకొచ్చి పర్మిషన్ సపోర్ట్ తీసుకొస్తున్నాడు. ఇప్పుడేమో అవిశ్వాసం పెడితే ఏమొస్తుంది, రాజీనామా చేస్తే ఏమొస్తుంది అంటున్నారు. జాయింట్ మీటింగ్ పెడితే జాయింట్ యాక్షన్ ఫోర్స్ అని చెప్పి మొన్న జస్ట్ 1 month బ్యాక్ ఏదో మీటింగ్లు పెట్టి రిపోర్ట్ తయారు చేశారు. ఇప్పుడు జాయింట్ యాక్షన్ అంటే ఇప్పుడు ఇట్స్ టూ లేట్, ఇప్పుడు పెడితే ఉపయోగం ఏంటి అంటే ఆయన ఎందుకు ఏం చేస్తున్నాడు అర్థం కాదు. మొన్నటి వరకు టీడీపీ సపోర్ట్ చేసి ఏ సిచ్యుయేషన్ మారింది 4 ఏళ్ళ తర్వాత అనేది ఎవరికి అర్థం కావట్లేదు. టీడీపీ డమ్మీ అని చెప్పి అనుకుంటున్నారు, సడన్గా తిప్పేశారు ప్లేటు. ఇదేమో మన అంటే వాళ్ళ అవగాహన రాహిత్యం, అనుభవ రాహిత్యం ఎలా ఉందంటే ఈ పరిస్థితుల్లో 20 కోట్ల రూపాయలు పెట్టి రాజధాని ప్రాంతంలో ఇల్లు కట్టించుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి ఏముంది? అంత పెట్టి కొనుక్కుంటూ రిజిస్ట్రేషన్ 40 లక్షలు 50 లక్షలు ఆబ్వియస్లీ అక్కడ అలానే ఉంటుంది. సో అలా చేసుకుంటూ ఏంటి అంటే మేము గవర్నమెంట్ రేట్ల ప్రకారమే కొన్నాం కదా, గవర్నమెంట్ ఎందుకు ఆ రేట్లు పెడుతుందని బుకాయించే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి డైరెక్షన్ ఎవరు ఇస్తున్నారో ఏమి ఇస్తున్నారో అర్థం కావట్లేదు. సో అసలు యాక్చువల్గా జనసేన పార్టీ అనేది మొన్నటి వరకు కూడా ఒక పార్టీ అని కాదు, ఒక మనిషే కనపడుతున్నారు. జస్ట్ బికాజ్ ఈనాడు సపోర్టింగ్ మీడియా, టీడీపీ సపోర్టింగ్ మీడియా ఆయన్ని కొంచెం మోసుకు రావడం వల్ల ఆ ఒక పొలిటికల్ ఎంటిటీగా ఆయన్ని కొంచెం అంటే వాళ్ళ కంపల్షన్ ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళు చేసినా కానీ ఒక పొలిటికల్ ఎంటిటీగా కొంచెం విలువిస్తూ వస్తున్నారు. ఆయన ఏదైనా అడిగితే ఆ 5% 4% ఓట్స్ మనకి ఎందుకు పోవాలి అన్న ఆలోచనతో వీళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఇస్తుంటే ఆయన కొంచెం వాల్యూ వచ్చింది. కానీ ఆయన పవన్ కళ్యాణ్ మాటలు ఎప్పుడూ ఒక ఐడియాలజీ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక ఆలోచన లేదు. ఎప్పుడు ఏది కనపడితే ఎవరు ఏం మాట్లాడితే దానికి సపోర్టింగ్గా మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకి అసలు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఆయన ఇప్పుడు ఎలక్షన్లో నిలబడి ఒక ఐడియాలజీ లేకుండా, ఒక ఆలోచన లేకుండా, ఒక ఉద్యమం లేకుండా ఏం పట్టుకుని ఆయన గెలుద్దాం అనుకుంటున్నాడు, ఏం పట్టుకుని ఆయన ఎలక్షన్లో పాల్గొందాం అనుకుంటున్నాడు అనేది అస్సలు అర్థం కాని విషయం.